ఆధ్యాత్మిక జీవనంలో గురువు పాత్ర అతి విశిష్టమైనది, అతి విలువైనది కాబట్టి సరైన వ్యక్తిని మార్గదర్శకునిగా ఎన్నుకోవటానికి తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఈ విషయంలో ఏమాత్రం పొరపాటు చేసినా అది విపత్కర పరిస్థితులకు దారితీయవచ్చు. నిజానికి దైవమే నిజమైన గురువు. మనందరం ఆ దైవము నుండే ప్రకాశం పొందుతున్నాం. కానీ తన హృదయాన్ని ఆ మేరకు పరిశుద్ధం చేసుకున్నవాడికే అక్కడి నుండి ప్రకాశం అందుతున్నదని తెలుస్తుంది. కానీ తనలోని జటిల తత్వాలతో కొట్టుమిట్టాడుతున్న సాధారణ మానవుడికి ఈ అనుభూతి కలగదు. కాబట్టి ఈ విషయంలో ఉన్నతమైన సమర్థత గల తోటి మానవుని సహాయం చాలా అవసరం. అతన్ని గురువని, మార్గదర్శకుడని, మాస్టర్ అని లేదా మరేదైనా పేరు పెట్టి పిలవవచ్చు. అతను కేవలం సేవ, త్యాగ భావాలతో సహకరిస్తాడు, సహాయం చేస్తాడు. అతని పాత్ర అతి ముఖ్యమైనది. ఎందుకంటే నిజమైన సాధకుడిని పైకి తీసుకువచ్చి అతనిలోని స్థూలత్వపు ఆవరణల అడుగున పడి ఉన్న వెలుగును వెలికితీసి పునరుజ్జీవింపచేయగలవాడు మాస్టరు. ఆ విధంగా జాగృతమైన వెలుగు బాహ్యమైన ఆవరణలపై ముందు ప్రసరించి అక్కడున్న మాలిన్యాలను, స్థౌల్యాన్ని నిర్మూలిస్తుంది. క్రమక్రమంగా ఆ వెలుగు పెరుగుతూ పెరుగుతూ లోతున ఉన్న పొరలను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ వెలుగును వ్యక్తిగతంగా స్వప్రయత్నంతోనూ జాగృతం చేయవచ్చు. కానీ దీనికి సంవత్సరాల తరబడి శ్రమించవలసి ఉంటుంది. మాస్టరు కూడా కర్తవ్యబద్ధుడై మార్గమధ్యంలో వచ్చే అవరోధాలను, ఆటంకాలను తొలగిస్తూనే ఉంటారు. అందుచేత సమర్థుడైన గురువు యొక్క సాంగత్యం అభ్యాసికి చాలా విలువైనది.